హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వార్ గేమింగ్. ఫ్యాంటసీ ఇస్ నాట్ ఫిక్షన్. మన వీడియో వచ్చి చాలా రోజులైతే అయిపోయింది. అంటే మన నార్త్ ఇండియా ట్రిప్ వేసాం అనమాట. అందుకే కొంచెం లేట్ అయితే అయ్యింది. అంటే తిరుపతి, షిరిడి ఇలా డివోషనల్ ప్లేసెస్ అయితే తిరిగి వచ్చాను. దాంతోపాటు కొంచెం దగ్గు, జలుబు కూడా యాడ్ అయ్యాయి అనమాట. కొంచెం బాడీ పెయిన్స్ కూడా. అంటే వీడియో తగ్గిన తర్వాత చేద్దాం అనుకున్నాను. మరీ ఎక్కువ గ్యాప్ వస్తే మన సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని మర్చిపోతారనేసి వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. ల్యాండింగే అబ్జర్వేటరీ అయితే దిగేద్దాం. ఇంకా మన జేజేకే అప్డేట్ ఎంతమందికి నచ్చిందో, ఇంకా జేజేకే అని ఎంతమంది చూసారు కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. మనతో పాటు ఇక్కడ ఎవరు దిగట్లేదు అనుకుంటున్నాను. పోనీ చూద్దాం పదండి అలాగా. మన దగ్గర M60 దొరికింది. మన ప్లాస్మా అవసరమా? ఓకే, MP40. ఈ డివోషనల్ ట్రిప్ అన్నాను కదా, తిరుపతి, షిరిడి, ఇలాగా విజయవాడ ఇవన్నీ వేసామన్నమాట ట్రిప్ ఒకసారి. ఈ ట్రిప్స్లో నేను ఒకటి రియలైజ్ అయ్యాను. దేవుడి మీద భక్తి, నమ్మకం ఉండాలి, కానీ దేవుడి మీద మొత్తం ఆధారపడిపోయి ఉండకూడదని రియలైజ్ అయితే అయ్యాను. మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని అయితే కోరుకున్నాను. అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మన కొత్త వీడియోలు వచ్చిందంటే మీకైతే మీ ఫోన్లోకి అయితే వెంటనే వచ్చేస్తాయి అనమాట. అబ్జర్వేటర్లో మనతో పెట్టి దిగినట్టు కూడా కనిపించట్లేదా? మన దగ్గర లూట్ ఉన్నప్పుడు ఎనిమి ఉంటే లూట్ ఉండదు. ఏదో గోల్ అయిపోయింది. అయినా ఫ్రీ ఫైర్ అప్డేట్కి సెర్చ్ చేసేస్తున్నాడు రా బాబు. బూతులు వచ్చేస్తున్నాయినా ఆపుకుంటున్నాను, ఏడ్స్ చేయలేకపోతున్నాను. ఓకే, ఇంకో ట్రిప్ వేసేద్దాం అబ్జర్వేటరీ వైపు. ఎవడో ఉన్నాడేమో అని. One eternity later. అబ్జర్వేటర్ మొత్తం తిరిగేసి ఇక్కడ ఎవరు దొరకలేదని మన హిట్ లిస్ట్ అయితే తీసుకున్నాం. అది కదా అదిగోండి మ్యాప్లో కనిపిస్తుంది కదా, మన హిట్ లిస్టే. అక్కడికి వెళ్ళి అయితే ఎనిమిది చంపేద్దాం పదండి. అంత దూరం కారే మనకు ముఖ్యం, మనకు ముందు ఒళ్ళు బద్దకం. ఐఎమ్ F1 రేసర్. F1 మూవీకి నన్ను హీరోగా అడిగారు, కానీ నాకు డేట్స్ కుదరకి ఇవ్వలేదు అనమాట. ఓకే, ఫస్ట్ అక్కడ పదండి. చూసాను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది రేట్ ఇచ్చేస్తాను, వదిలేండి. ఎక్కడ ఉన్నాడు మన పొర్రోడు? గ్రేవీ అడ్డ. ఓకే, ఇక్కడ ఎక్కడో ఉన్నాడే, కనిపించట్లేదు. వేర్ ఈజ్ దిస్ గాయ్? వేరు అదిగోండి. ఎలక పిల్లల బయటికి లోపలికి వెళ్తున్నాడు. ఓకే, రారా. అదిగోండి. అయ్యా నో ఆగరని పని చెప్తా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా, రారా ఎనిమి రారా. ఈ మధ్య మంచి సింగర్ లోపల నుంచి వచ్చేస్తున్నాడే. ఎక్కడ ఉన్నారా నువ్వు? ఎక్కడ బాసు, నువ్వు ఎక్కడ బాసు? గ్రేవీ యార్డ్లో నిన్ను పాదేస్తా బాసు. అది కూడా అతను రే దమ్ముంటే ఎదురుగా రారా. బయట ఉన్నావు, ఆగరా. ఐ విల్ షో యూ హూ ఐ యామ్. వేరు దీని ఎగ్జిట్ ఎక్కడరా బాబు? ఓకే, ఎక్కడ ఎక్కడి నుంచి కొడుతున్నాడు వీడు? ఓడి అమ్మ, ఇన్విజిబుల్ మ్యానా? కొత్త క్యారెక్టర్ వచ్చింది కదా, దాంతో కూడా ఎత్తున్నాడు ఏంటి? అవ్వదే. ఎక్కడ ఉన్నారా? చెప్పరా, పోనీ చెప్పి సంపరా అయ్యా. ఆగరా. వాట్? ఎక్కడా? ఓకే, ఇప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఏం చేస్తాం, మన కర్మ అలాంటిది. అయినా జేజేకేది సుత్తి వచ్చింది కదా, అది మాత్రం సూపర్ అండి. దానివల్ల ఎన్ని మ్యాచ్లు గెలిచింది నాకే తెలియదు. పుస్సింద బుడ్స్కి 9 లైఫ్స్ లాగా మనకి ఉన్నవి 2 లైఫ్స్ అనమాట. ఆ 2 లైఫ్ కూడా వాడేసి కట్ లిస్ట్ వాళ్ళు దిగుతున్నాను. మనతో పాటు ఎవడో దిగుతున్నట్టున్నాడు. చూద్దాం. ఎవరు లేరే. కింద ఏదో నిండిపోతున్నట్టుంది. పదండి. ఎక్కడ ఎనిమిస్ ఉంటే వాళ్ళకి సాగు తప్పదు. ఓకే, అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు. ఉన్నాడా? లేదు. ఎవడో కదిలినట్టు అనిపించింది. అంత డౌట్ అంటే ఒకసారి చెక్ చేస్తే పోలే. పదండి వెళ్దాం. జింగల్ బెల్స్ ఐఎమ్ ఆన్ ది వే. పదండి. అది ఉన్నా నాకు తెలిసిపోద్ది. అలాగ రాగరాదు తెచ్చాడు ఒకడు. ఓకే, ఈడెవరిని కాల్చేస్తున్నాడు ఇందాక నుంచి. అంటే ఇంకోటి కూడా ఉన్నాడా? ఒక్కొక్కరు కాదు, షేర్ ఖాన్. 22 మంది ఒకేసారి రండి, చూసుకుంటాను. ఒక్కొక్కరు రండి. ఏదో ఫ్లోలో చెప్పిస్తానండి, అందరూ వచ్చింది. ఓకే, MP40. ఇంకే గన్లు ఉన్నాయి. ఓకే, దొరికింది మనకి M14. వేర్ ఎనదర్ ఎనిమీస్ వేర్. ఎవరు లేనట్టున్నాడు ఇక్కడ. ఓకే, గ్లోబల్స్ కల్లా బలం ఉన్నాయి చుట్టుపక్కల, కానీ మిగతా బొక్కలోంచి కూడా అతను అక్కడ ఏదో మెరుస్తుంది. వాట్ ఈస్ దట్? దిగాడు. రారానా బట్టదా. డిస్కా. ఏడి అమ్మ. ఒక్కోసారి ఇది లెక్క అంటే పెద్దది బాధ. సచ్చారండి చేతులు. ఏంటిది? నువ్వు నన్ను చంపలేవురా. చుట్టూ నేను వచ్చి నేను చంపుతాను. మనోడు కూడా అయిపోయాడు. మనకు 2 kills వచ్చాయి. ఇంకా అలా 21 మనల్ని పీకండి. 20 మంది ఉన్నారు. చూసుకుందాం పదండి. ఓకే, అదేదో మెరుస్తుంది అన్నాను కదా. ఎవడాడు? వేర్ దట్ బట్ట. ఎక్కడి నుంచి? చుట్టుపక్కల ఎవడు లేడు. గోస్ట్ పీసా? ఓకే, వదిలేండి.
నెక్స్ట్ అవును, మర్చిపోయాను మీకు చెప్పడం. నేను ఈ ట్రిప్స్ వెళ్ళిన తర్వాత ఒకటి రియలైజ్ అయ్యాను కదా, మెయిన్ విషయం ఏంటి రియలైజ్ అయ్యింది తెలుసా? థీస్టులు ఉంటారు కదా, అది దేవుడిని నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు. ఇప్పుడు దేవుడిని నమ్మినోళ్ళు పూర్తిగా నమ్ముతారు కదా, అంటే దేవుడు లేరు అంటేనే వాళ్ళు ఏదో ఫైర్ అయిపోతారు. అదే ప్రతిసారి పూజ చేస్తారు, దేవుడిని ఏదైనా అంటే వాళ్ళకి చెడు జరుగుతుంది అంటే కొంచెం ఉంటారు కదా, బాగా నమ్ముతారు దేవుడిని. ఇప్పుడు చూడండి, చాలామంది దేవుడిని నమ్మరు, అంటే గుడికి వెళ్ళరు, వాళ్ళని పూజించరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ప్రతి విషయంలో వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఎప్పుడు దేవుడిని అయితే నమ్మరు, అంటే దేవుడి మీద భారం ఏమీ వేయరు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలామంది దేవుడిని నమ్మిన వాళ్ళు కూడా సక్సెస్ అవ్వట్లేదు, కానీ దేవుడిని నమ్మనోళ్ళు నమ్మరు చూడు దేవుడిని, వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు దేవుడిని నమ్మట్లేదు కదా. ఇప్పుడు చాలామంది ఏంటి నమ్ముతారు, దేవుడు అనుగ్రహం, దేవుడిని నమ్మకపోతే వాళ్ళ జీవితాన్ని ఏం సాధించలేరు అని చాలామంది అంటూ ఉంటారు. అంటే దేవుడిని, అంటే లైఫ్లో ఒకసారి దేవుడిని మనం హెల్ప్ అడిగితే ఏదో చేస్తాం, కానీ చాలామంది చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్మరు, అంటే దేవుడు లేరు అని, దేవుడు లేరనే చాలామంది అంటారు. ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తే చెడు జరుగుద్ది, ఇది జరుగుద్ది అని చెప్తారు, కానీ చాలామంది దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటారు చూడు, మరి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అని చిన్నది నాకు డౌట్ ఉండేది. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు దేవుడిని నమ్మాలి నమ్మొద్దు అని నేను చెప్పట్లేదు ఇక్కడ. నమ్మినోళ్ళు చాలామంది సక్సెస్ అవ్వట్లేదు, నమ్మనోళ్ళు చాలామంది సక్సెస్ అయిపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మనోళ్ళు, అంటే దేవుడు మనకి ఛాన్సెస్ అండ్ ఆప్షన్స్ ఇస్తాడు, కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం పనంతా దేవుడి భారం మీదే వేస్తున్నాం. అర్థమైందా మీకు? ఇప్పుడు నమ్మినోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ట్రై చేయరు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడని మొత్తం భారం వేసేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తారు, మనకు ఆప్షన్స్ ఇంకా ఛాన్సెస్ ఇస్తారు, అది మనోళ్ళు అర్థం చేసుకోరు. అదే దేవుడిని నమ్మనోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు దేవుడిని నమ్మరు, వాళ్ళు 100% వాళ్ళకి ఇస్తారు, అంటే వాళ్ళ పని ఇప్పుడు చేస్తారా, ఆ పనిలో వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడతారు, దేవుడి మీద భారం వేయరు, వాళ్ళ మీద వాళ్ళు భారం వేసుకుంటారు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అది. అందుకే చాలామంది సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనోళ్ళు కూడా చాలామంది ఉంటారు, దేవుడిని నమ్మితే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు, కానీ నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు కదా అని అందరూ వదిలేస్తున్నారు చాలామంది. తర్వాత మళ్ళీ ఏమైనా అయితే దేవుడే నిందిస్తున్నారు. ఎందుకు? అదే చెప్తాను, దేవుడు మనకి ఛాన్సెస్ అండ్ ఆప్షన్స్ ఇస్తాడు, కానీ మన లైఫ్ని ఏం బాగు చేసేది మనమేం స్పెషలా? దేవుడికి లోకంలో ఏ పనులు ఉండవా? అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు ఇదే నేను రియలైజ్ అయ్యింది ఈ ట్రావెల్లోని. మీ అందరికీ నా భావం అర్థమైతే ఓకే, తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను, ఎందుకంటే నేను మాట్లాడింది ఏం తప్పు లేదు కాబట్టి నేను ఎవరికి సారీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఫ్యాక్ట్ మాట్లాడాను. ఎవరికైనా తప్పు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆర్గ్యూ చేసుకుందాం, కొంచెం ఫన్ ఉంటుంది కదా. ఓకే, గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం, ఇంకా కాంట్రవర్సీ టాపిక్ వదిలేద్దాం. ఓకే, హోమర్ క్యారెక్టర్ కొందాం పదండి. ఓకే, హోమర్ క్యారెక్టర్ వాడు చాలా రోజులైంది, అప్పట్లో గేర్ లేకపోయేవాడిని, ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యింది. ఇది జూమ్ అని వెళ్ళిపోయింది. ఓకే, వదిలేండి. ఎవడన్నా లోపలికి రండి బాస్. ఇంకా 7-11 అవుతుంది, మనకి ఇంకా 2 kills అయినా. షట్ మ్యాన్. ఓ ఎక్కడి నుంచి అటాక్ రా, ఎవరు దమ్మంట ముందుకు రారా. ఏడీడు జోన్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కువ ఇంట్లో ఉంటుందండి, బయటికి వెళ్ళిపోదాం పదండి. అప్పుడు కొట్టకుండా ఉంటే చాలరు బాబు. ఓపెన్లో ఎవడు కనిపించట్లేదా, అక్కడ ఎవడో ఉన్నాడు, పదండి వెళ్ళిపోదాం. ఇంకా ఈ 7-11 తగ్గలేదన్నమాట. ఆగరు చుట్టుపక్కల ముట్టేశారు, ఆడెవడు జోన్ నుంచి వచ్చేస్తున్నాడు బండి వేసుకొని. ఆగరు 6-11కి వచ్చిందనమాట. ఎక్కడ బాసు, జోన్ వచ్చేదా కొందామా, జోన్ కూడా వచ్చిందిరా బాబోయ్. ఎనిమి వేరారు, ఒక్కడు కూడా రారారు. ఎక్కడ అందరూ అక్కడ ఉన్నట్టున్నారే, పదండి వెళ్దాం. నేను వచ్చేసా. ఇంకా 5-11 అవుతుంది, ఎక్కడ్రా వీళ్ళు కనిపించట్లేదు. అదిగోండి 20 డ్యామేజ్ అక్కడ పడింది అనమాట. పదండి నెమ్మదికి వెళ్ళిపోదాం. పిల్లి అడుగులు వేసేస్తాను నేను, ఎనిమికి కనిపించను నింజా తోరి నేను. ఏకాడా ఎనిమి ఏకాడా. అక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాడే. దేర్ సిసిసి బ్యాక్ సైడ్. ఈడికి M14 కరెక్ట్. అయ్యా మిస్ అయిపోయింది. దగ్గరికి వెళ్దామే. ఇది వేద్దాం చూడండి, పడాలి. 38 పడింది, ఇంకా 38. ఒక 2 బుల్లెట్లు వేస్తే స్వర్గానికి పోతాడు ఇక్కడ నుంచి, అసలు గ్రేవ్ యార్డ్లో ఉన్నాడు. మంచి టైమింగ్ అనమాట. పడ్డాడు. రే ఆగరా రే, ఎవర్రా నువ్వు? రే ఆగరా రే, జస్ట్ మిస్ రే. ఇప్పుడు అమ్మ రే ఎంత మంచి ప్లాన్ మీద వచ్చావురా నువ్వు. ఆరని సంగతి చెప్తాను.
జింగిల్ బెల్స్ జింగిల్స్ ఆల్ ది వే. నీ చావు నా చేతుల్లో రాసి పెట్టింది రే. జోన్ నా వైపు వచ్చిందిరా బోకు, నువ్వే రావాలిరా టేకు. టేకు చెక్క ఎంత బేకొత్త చూద్దాం దారా. ఎక్కడ? ఓ ఇంకా ముగ్గురు ఉన్నారా? ఎవడరాడు? ముగ్గురిని చంపేసి వెళ్ళేద్దాం ఈ గ్రేవీ యార్డ్ని, బెరుముడాని. ఓ ఇంకిద్దరేనా? ఓకే. ఓ ఇంకొకడే. రే ఎంత స్పీడా? ఓకే ఈడేడి అది చెట్టు కింద ఉన్నాడు. గ్రెనేడ్ వేద్దాం. 1 2 3. తప్పించుకోకరా షేర్ఖాన్, నీ చావు నా చేతిలోనే. ఓడి ఎవరే గ్రెనేడ్ పడిపోయింది. ఏటి అవ్వదులేండి. దారా ఆగరా నీ సంగతి చెప్తాను. లాగొద్దు పద వెళ్ళిపోదు కొడుచుకుందాం. ఫుల్ డ్యామేజ్ పడిపోయింది అడిగి. జస్ట్ ఇంకొక బుల్లెట్ అంతే. MP40 ఇచ్చి పడాడు. రే కహా గయా? ఓకే మనకు జోన్లో వచ్చి ఉంటుందిలేండి. కిల్లు బొక్క పర్లే బూయ్ వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ.